నమస్తే బ్రదర్. నమస్తే. మీ పేరు? నా పేరు ఉపేందర్. ఓకే. సో థ్యాంక్ యూ. ముందుగా మన మిరప పైరుని మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాము, ఏరిచ్చిన తర్వాత ఎన్నిసార్లు మందులు స్ప్రే చేసాము? మనం ఇప్పుడు 25 రోజులైంది ఫస్ట్ కోత కట్ చేసిన తర్వాత. ఈ రోజు ఫిబ్రవరి 1 25 రోజులైంది. 25 రోజులు వచ్చేసి మనం 5 స్ప్రేలు చేసాం. ఓకే. ప్రతి 5 రోజులకు ఒకసారి స్ప్రే చేసాం. ఏమేమి స్ప్రే చేసాం మనం? అంటే ఫస్ట్ స్ప్రే వచ్చేసి మనం చేసింది, ఒకసారి తోటను కూడా చూపించే ముందు తోటను పరిశీలించండి. పరిశీలించిన తర్వాత వచ్చే ఆకులు కూడా చిట్టాకులతోటి అస్తమానం మనము నల్లికి తర్వాత వాటికి స్ప్రే చేస్తూ ఉన్నాము. దోమలకి అయితే స్ప్రే చేయడం మర్చిపోయినాము. అన్ని కాంబినేషన్లో కలిపి మనం 5 స్ప్రేలు మాత్రం గట్టి స్ప్రేలు చేసాము ఈ జనవరి నెలలో. సో జనవరి 5 అయితే ఇప్పుడు ఫిబ్రవరిలో చేయలేదు ఇప్పటివరకు కూడా. సో చెప్పండి బ్రదర్. సో మనం మొదటి స్ప్రే వచ్చేసి ఫిబ్రవరి 18.87 జానీ లిక్విడ్ ఫామ్ లో ఉండేది. ఎందుకంటే ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది, తొందరగా రిజల్ట్ వస్తుంది ఫిబ్రవరి స్ప్రే చేస్తే 18.87 అనేది. దాంతో పాటు మనం ఏం చేసామంటే ఇదే పోర్షన్, ఇది సిమిటో కంపెనీ వాళ్ళది పోర్షన్. దీంట్లో ఇటాక్జోల్ అండ్ అబాసిన్ ఉంటుంది. ఈ రెండు కలిపి ఇంకోటి కాంబినేషన్ దాంట్లో ఈ అటానిక్ అనేది, ఈ 3 కలిపి ఫస్ట్ స్ప్రే చేసాం. ఇది ఏరిచ్చిన తర్వాత ఇది త్రిప్స్ పనిచేస్తుంది, ఇది మైట్స్ పనిచేస్తుంది. ఇదేమో పీజీఆర్. ఓకే. అంటే గ్రోత్ రావడానికి పూత రావడానికి. తర్వాత రెండో స్ప్రే ఏం చేసాము? అది ఎన్ని రోజుల తర్వాత చేసాము? అది మళ్ళీ 5 రోజులు గ్యాప్ మనం చేసింది. 5 రోజుల్లో చేసాము. 5 రోజులు గ్యాప్. 5 రోజుల తర్వాత రెండో స్ప్రే వచ్చేసి మనము అవర్ ఆర్గానిక్ రీప్ వాళ్ళది గాంధీవా చోటు టిల్లేజ్ ఆర్గానిక్ వాళ్ళది చోటు. ఇదేమో అవర్ ఆర్గానిక్ రీప్ వాళ్ళది గాంధీవా. రెండో స్ప్రే వచ్చేసి మళ్ళీ 5 రోజులకి. ఏది మేము నల్లికి అయితేంది, గ్రోత్కి అయితేంది, తర్వాత ఫ్లవరింగ్కి అయితేంది, ఇవి చేసుకున్నాము. సెకండ్ వచ్చేసరికి గాంధీవా, అవర్ అర్బన్ రీప్ వారి గాంధీవా, టిల్లేజ్ ఆర్గానిక్ వారి చోటు అయితే స్ప్రే చేసుకున్నాము. సో మళ్ళీ 5 రోజుల తర్వాత గ్యాప్లో మూడో స్ప్రే ఏదైతే ఉందో ఒకసారి తోడు చూపెట్టు. ఫ్లవరింగ్ ఎలా ఉందంటే మల్లె పూల తోట లెక్క మనతో పాటు ఫస్ట్ కొయ్యనట్టే ఉన్నది ఇప్పుడు తోట అయితే ప్రెసెంట్. అవును. ఇప్పుడు మనతో పాటు సురేందర్ స్వామి కూడా ఉన్నారు అనమాట. సో ఒకసారి నెక్స్ట్ మూడో స్ప్రే చూపించు. మూడో స్ప్రే వచ్చేసి డైనమిక్ అండ్ ఎక్స్ట్రా ఫ్లవర్ కొట్టాము. ఈ రెండు కలిపి కొట్టాము. మాగ్రిసెన్స్ వాళ్ళది, వాళ్ళది ఎక్స్ట్రా ఫ్లవర్. 3 స్ప్రే వచ్చేసి 3 స్ప్రేలు అయిపోయినాయి. ఓకే. మళ్ళీ ఇంకొక 5 రోజుల గ్యాప్ లో సో ఏదైతే ఉందో ఆ స్ప్రే చేసాము. నేను ఉన్నదే చూపెడతా ఉన్నాను. డబ్బాలు కూడా ఈడనే ఉంటవి. నేను స్ప్రే చేసేటప్పుడు కలిపేటప్పుడు కూడా అన్ని చూపెడతా ఉన్నాను. సో నాలుగో స్ప్రే వచ్చేసి నిక్సాను ఫ్లవర్ అండ్ ఫ్రూట్ సెట్. నెక్సాన్ అగ్రిషైన్ అది ఇది కూడా ఫ్లవర్ అండ్ ఫ్రూట్ సెట్ అగ్రిషైన్ రెండు కలిపి కాంబినేషన్ వాడు. బోరాన్ చిలేటెడ్ విత్ అమైనో యాసిడ్స్. సో మైక్రోన్యూట్రియన్స్ తో పాటు మనకు చిలేటెడ్ అంటే న్యూట్రియన్స్ గుర్తుంది కదా, చిలేటెడ్ మైక్రోన్యూట్రియన్స్ అనేది ఇందులో ఫ్లవర్ అండ్ ఫ్రూట్ సెట్ లో ఉన్నది. అదే అగ్రిషైన్ నెక్సాను ఫ్లవర్ అండ్ ఫ్రూట్ 4వ స్ప్రే అయిపోయింది. ఇక 5వ స్ప్రే ఇప్పుడు చివరి దాకా మనం లాస్ట్ లో వీడియో పెట్టాము. బ్లాక్ టైగర్ అగ్రిషైన్ వారి బ్లాక్ టైగర్ అండి. ఇప్పుడు లాస్ట్ స్ప్రే బ్లాక్ టైగర్ చేసిన తర్వాత మనకు గ్రోత్ వచ్చింది, పూతలో పురుగులు పోయినవి, అలాగే చిట్టాకులతో చిట్టి రావడము, తర్వాత మల్లె పూల తోట లెక్క ఏదైతే ఉందో లాస్ట్ బ్లాక్ టైగర్ తోటి ఒకటి గమనించవచ్చు ఫ్రెండ్స్. అంటే గమనించవచ్చు అందరూ, మనం ఈ 5 స్ప్రేలు చేసాం కదా, ఈ స్ప్రేలు వచ్చేసి చూడండి వచ్చే ఇగురు అంటే గనుపులు దగ్గర గనుపులు వస్తాయి, దూరం ఇగురు రాకుండా. ఓకే. ఇట్లా రండి చెట్టు చూడండి ఎగ్జాంపుల్. ఏ చెట్టు చూసినా అలాగే. సో తోట అంతా కూడా ముందుకు రండి తీసుగా. సురేంద్ర స్వామి ఎలా ఉందమ్మా తోట? అందరికి పోయిన మన తోట మాత్రం ఇంత బ్రహ్మాండంగా ఉందంటే అసలు నీట్గా ఉంది. అందరు తోటలు మొత్తం దున్నిచ్చారు. మన తోట ఒక కటింగ్ ఎకరాకు 10. మనం వాడేది మొత్తం అగ్రిషైన్ కంపెనీ కాబట్టి ఈ నల్లులు కూడా లేవు ఇప్పుడు దగ్గర. బుట్ట కట్టుకున్నట్టు చూడు ఒక చెట్టు. ఆల్రెడీ మనము ఒక క్రాప్ అయితే అమ్ముకున్నాము. 20,000 రూపాయలకి అయితే ఒక 10 క్వింటాల క్రాప్ అయితే అమ్మాము. ఫ్లవర్ అనేది పిందె అవుతుంది, ఉన్నది పండై మళ్ళీ క్రాప్ కూడా వస్తుంది ఇంకా. సో మాక్సిమం 27-28 క్వింటాలు అయితే ఇప్పటి వరకు మనకు పడ్డటువంటి క్రాప్ అన్నమాట. సో దగ్గర గనుపులతోటి మంచిగా నేను ఏదైతే ఉందో వేసే మందులు, చెప్పే స్ప్రేయింగ్, తర్వాత వేసే విత్తనాలు ఇవన్నీ కూడా మీకైతే నా వీడియోలో తెలియజేశాను. సో చాలా వరకు కూడా మనం దగ్గరుండి చెప్పాను కదా ఈ 5 స్ప్రేలు అయితే. ఎందుకంటే మనకు మ్యాక్సిమం ఈ రేట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము మనం. ఏది 20-21,000 ధర అనేది తేజ వాటికి అన్నిటికీ కూడా. సో రేట్ అయితే ఇంక్రీజ్ అయింది మార్కెట్లో.